నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన. ఏముందంటే హరీష్ రావు బీజేపీలోకి పోతున్నట, కొత్త పార్టీ పెడుతుందట. అరే అది షేర్ చేసేటోళ్ళన్నా రాసినోనికన్నా కొంచెం అనిపించాలి కదా. అబద్ధం ఆడితేనన్నా దొరకకుండా ఆడాలి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనేది ఎంత నిజమో, హరీష్ రావు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెడతాడనేది అంతే నిజం. పాలన మీద దృష్టి పెట్టు. హరీష్ రావు నిద్ర పోకుండా ఎత్తుండు రేవంత్ రెడ్డిని. రాత్రి కళలకు కూడా ఈయననే గుర్తొస్తున్నట్టుండి. నీళ్ళేవి, నీళ్ళకి ఏం చేస్తారు, ఉద్యోగాలు ఇస్తలేరు, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీలా సరే ప్రమాదం జరిగి చనిపోయారు, పాపం చివరి చూపు చూసుకోనికి వాళ్ళకి శవాలం గుడియలే ఈ ప్రభుత్వం. ఇవన్నీ ప్రశ్నిస్తే తెలంగాణ నిద్రపోలేక, తెలంగాణ కంటికి కునుకులేక ఇట్లా ఈ విష ప్రచారం మొదలు పెడుతురు. షేర్ చేసేటోనికైనా ఉండాలి, రాష్ట్రానికైనా చిన్నగా అరే ఏం రాస్తున్నారా బాయ్ ఇది ఎంతవరకు నిజం అని ఉండాలి కదా. కొన్ని వేల సార్లు చెప్పిండు, నేను నాకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ తోటే బీఆర్ఎస్ పార్టీతోటే అని. అందరూ మీ నాయకులు మారినట్టు పదవుల కోసమో పైసల కోసమో పార్టీలు మారరు. అర్థమవుతుందా? హరీష్ రావు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేగా పనిచేస్తాడు అన్నిట్లలో. మొన్న చూసిర్రా, రోడ్డు మీద మండు టెండర్లు నిలబడి వరంగల్ సభకు పోతుంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తుండు. అది ఆయనకున్న నిబద్ధత పార్టీ మీద, ప్రోగ్రాం మీద. అసలు ఆయన మీద మీరు ఈ చిల్లర రాతలు రాత్తురు అంటే ఆకాశం మీద ఉమ్మినట్టే. ఆకాశం మీద ఉమ్మితే ఏడబడుతుంది, ఒకసారి ఇట్లా మీదికి అనుకొని ఉమ్మి చూసుకోరు. జర పనికొచ్చే రాతలు రాయరు, ప్రజలకు పనికొచ్చే రాతలు రాయరు. వడ్లు కొనలేక ధాన్యం దడిచిపోయి రైతులు అదిగోసలు పడుతురు, అది రాయరు. గురుకులాల వరుసగా 6-7 ఆత్మహత్యలు అయినాయి, ఫుడ్ పాయిజన్లు అయినాయి, అది రాయరు. అర్హులైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరా మిల్లు ఇస్తురని ప్రజలు ఎక్కుతురు, దీక్షలు చేస్తురు, గది రాయరు తప్ప ఇట్లా ప్రజలకు పనికిరాని ముచ్చట రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాతలు రాయకుర్రి. ఆ పేపర్కున్న జర్నలిజంకున్న వాల్యూ పడిపోతుంది మీరు రాసే ఈ పిచ్చి రాతల వల్ల. ప్రజలకు పనికొచ్చే రాతలు రాయరి, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కాదు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇదో డొంక తిరుగు అన్నట్టు. ఇది దొంగ రాజకీయం, రేవంత్ రెడ్డి ఆడే డైవర్షన్ పాలిటిక్స్.